హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అండమాన్ వెళ్ళినప్పుడు స్కూబా డైవింగ్ అటెంప్ట్ చేసాం. యాక్చువల్గా వెళ్ళకముందే యూట్యూబ్లో వీడియోస్, ఫేస్బుక్లో ఫొటోస్ చూసి చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. నేను కూడా చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అకాడమీని అప్రోచ్ అయ్యి అక్కడ కొన్ని ఫామ్స్ అన్ని ఫిల్ చేసి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ప్రీ బ్రీఫింగ్ సెషన్ తీసుకున్నారు. -12 మీటర్స్ సీ లెవెల్ నుంచి కిందకి తీసుకువెళ్తారు. అంటే 36 ఫీట్ సీ లెవెల్ నుంచి కిందకి తీసుకెళ్తే అక్కడ ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, మనం మన డైవర్స్కి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలని మాకు కొన్ని హ్యాండ్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత మాకు స్కూబా డైవింగ్ సూట్స్, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ యాపరేటస్ ఇచ్చి షోర్ మీద కొంచెం ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇలాగ మిడిల్ ఆఫ్ ద సీ స్పీడ్ బోట్లో తీసుకెళ్ళి మిడిల్ ఆఫ్ ద సీ దగ్గరికి తీసుకొచ్చారు. నాకు భయం వేసింది, చేయకూడదు అనుకున్నాను, డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. కానీ మిగతా టీమ్మేట్స్ అందరినీ చూసి అటెంప్ట్ చేశాను. ఇలాగ సముద్రంలో బలవంతంగా తోసేశారు నన్ను. తోసేసిన తర్వాత ఇక్కడ నుంచి విజువల్ ఉంది భయ్యా, అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. అసలు సముద్రంలో ఇన్ని రకాల చేపలు ఉన్నాయా, ఇన్ని రకాల కోరల్ లైఫ్ ఉందా, ఇన్ని రకాల జీవులు ఉన్నాయా సముద్ర గర్భంలో అనిపించింది. సీ లెవెల్ నుంచి 36 ఫీట్ కిందకి వెళ్ళాం. స్టెప్ బై స్టెప్ స్లోగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ అలాగ బాటమ్ ఆఫ్ ద సీ వరకు వచ్చాం. సో చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు రకరకాల ఫిష్లు కనిపించాయి. చిన్న ఫిష్లు, పెద్ద ఫిష్లు, జెల్లీ ఫిష్లు, స్టార్ ఫిష్లు, ట్రాన్స్పరెంట్ ఫిష్లు. అసలు కొన్ని ఫిష్లు అయితే నేను పేర్లు కూడా చెప్పలేను, అంత అద్భుతంగా ఉన్నాయి. నాకు అసలు మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్సలెంట్, చాలా ఫ్యాసినేటింగ్. అండర్ వాటర్ ఎకో సిస్టమ్ ఇంత పెద్దదా, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండర్ వాటర్ ఎలా ఉంటుంది అని ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చూసిన తర్వాత మాత్రం ఆ కోరల్ లైఫ్ చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఇది చూసిన తర్వాత అనవసరంగా సముద్రంలో ప్లాస్టిక్ పేపర్లు కానీ, స్ట్రాలు కానీ, స్పూన్లు కానీ పడేస్తున్నానే అనిపించింది. ఇది చూసిన తర్వాత నా వరకు అయితే నేను ఇంకా ప్లాస్టిక్ని బీచ్లో పడేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. స్ట్రాంగ్ రెజల్యూషన్ తీసుకున్నాను. దాని తర్వాత పైకి తీసుకొచ్చిన తర్వాత 10 నిమిషాల్లో తీసుకొచ్చేవేంటి భయ్య అని అడిగితే, లేదు సార్, మీరు ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాకా సముద్రంలో ఉన్నాం, మీకు టైం తెలియలేదని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఫైనల్గా పైకి వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, మెస్మరైజింగ్ అనిపించింది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. రాత్రి అంతా కూడా కళ్ళ ముందు చేపలు, వాటర్లో ఉన్న ఫీలింగే, రకరకాల చేపలు కళ్ళ ముందు కనిపించాయి. సో ఈసారి ఎవరైనా అండమాన్ వెళ్తే ఖచ్చితంగా ఈ స్కూబా డైవింగ్, ఈ వాటర్ స్పోర్ట్ కానీ, వాటర్ అడ్వెంచర్ కానీ మీరు ట్రై చేయండి. చాలా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.